హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో నాకు ఒక రీసెంట్గా ఏం కామెంట్ వచ్చిందంటే, బ్రో టెల్ మీ అబౌట్ హౌ టు ఫర్గెట్ పాస్ట్ అనేది ఒకటి వచ్చిందనమాట. సో అది నేను యాక్చువల్గా ఏఐ గురించి ఒక వీడియో పెట్టినప్పుడు, అంటే ఏఐ అనేది రీసెంట్గా కనిపెట్టారా లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నదా అనే దాని గురించి వచ్చింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, సరే ఆ బ్రదరో సిస్టరో నాకు తెలీదు, పేరైతే సమ్ ఎక్స్ అనుకుందాము. వాళ్ళు పెట్టిన కామెంట్ కింద ఆటోమేటిక్గా నేను ఏం టైప్ చేయకముందే ఏమొచ్చిందంటే, గతాన్ని మరవడం కంటే, అంటే గత జ్ఞాపకాల్ని మరవడం కంటే ముందుకు జీవితంలో ముందుకు సాగడమే మంచిది అని వచ్చిందనమాట ఆటోమేటిక్గా. అది అంటే అది ఏంటంటే ఏఐ, అది కూడా గూగుల్ వాళ్ళ ఏఐ ద్వారా ఆటోమేటిక్గా వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ వర్డ్స్ అన్ని హౌ టు ఫర్గెట్ పాస్ట్ అనేది ఆ డేటాబేస్ ఏదైతే ఉందో అన్నిటి నుంచి కూడా అది తీసుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అది ఉందన్నమాట. సో ఆటోమేటిక్గా సో దాన్ని నేను ఎంటర్ కొడితే ఆ కామెంట్ వచ్చేస్తుంది, కానీ నేను ఎంటర్ ఏం కొట్టలేదు, డెలీట్ చేసేసి షూర్ అని పెట్టాను అనమాట. ఎందుకంటే మనిషి మాట్లాడితేనే కదా ఏదైనా అర్థమయ్యేది అని. బట్ ఎనీవేస్ ఆ ఏఐ ద్వారా వచ్చింది, అది మాత్రం అది దట్స్ ఎ గుడ్ అటెంప్ట్ బై గూగుల్. అంటే ఏఐ బాగుంది, నైస్. కాకుంటే ఎంతైనా మనిషి చెప్పేది వేరే ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. సో హౌ టు ఫర్గెట్ పాస్ట్ అనేది, ఎప్పుడైనా కూడా పాస్ట్ అనేది మర్చిపోవడం కంటే, సో అసలు ఏం జరిగింది పాస్ట్లో, సో దానివల్ల నాకేం నష్టమైంది, అది ఎంతవరకు నాకు ఎఫెక్ట్ అయింది ఫర్దర్గా. ఇప్పుడు పాస్ట్లో ఏదైనా జరిగింది అంటే నేను దాని నుండి నేను పూర్తిగా క్రిపుల్ అయిపోయినా, అంటే నేను మెంటల్గా కానీ లేకపోతే మానసికంగా కానీ వికలాంగుండి అయిపోయినా, లేకపోతే ఇంకేదైనా ఎఫెక్ట్ వచ్చిందా అని చూసుకోవాలి. సరే, ఎఫెక్ట్ అనేది ఎప్పుడైనా కూడా ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు కొంతమంది బై డిఫాల్ట్గానే చిన్న వాటి కూడా ఎక్కువ ఆలోచిస్తుంటారు, కొంతమంది ప్రతిదాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అది జెనెటికల్గా కావచ్చు, లేకుంటే మన గ్రోత్ బట్టి, మన అలవాటు కావచ్చు, మనం థింక్ చేసే విధానం బట్టి కావచ్చు, ఇవన్నీ వల్ల కూడా మన ఇంటెన్సిటీ, మన థాట్స్ని ఎట్లా తీసుకుంటున్నాం, లైట్ తీసుకుంటున్నామా లేకపోతే దాన్ని బాధగా ఎక్కువ హెవీగా తీసుకుంటున్నామా మైండ్లో అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాస్ట్ని మర్చిపోవాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ప్రతి చిన్నదాన్ని, జరిగిన దాన్ని బాగా థింక్ చేసి ఏదైనా గ్రైండింగ్ మిక్సింగ్ చేసినాం అనుకోండి, డెఫినెట్గా అది మళ్ళీ ఫర్దర్గా మూవ్ కావడానికి మనకు ఏ విధంగా కూడా ముందుకు సాగనీయదు, అదే గుర్తు వస్తుంటుంది. కాకపోతే మనం దాన్ని లైట్ తీసుకునే వాళ్ళకి అది కొంచెము ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాయింట్, ఫర్ ఎవ్రీథింగ్ టు ఫర్గెట్ ద పాస్ట్ ఆర్ వాట్ ఎవర్, ద టైమ్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. సమయమే అన్నిటికీ సమాధానం. సో ఇక్కడ ఏంటంటే టైం అయ్యే కొద్దీ డెఫినెట్గా మనం పాస్ట్ అనేది మర్చిపోతూ ఉంటాం అనేది నాకు తెలిసిన సిద్ధాంతం అది. ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడైనా కొత్త మెమరీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాత అయిపోతుంటాయి. అది హార్డ్ డిస్క్ కావచ్చు, పెన్ డ్రైవ్ కావచ్చు, మనం పాత డిలీట్ చేస్తేనే కదా కొత్త మెమరీస్ని మనం స్టోర్ చేసుకునేది. కొత్త ఫొటోస్ కావచ్చు, వాట్ ఎవర్, అంటే ఇక ఫొటోస్ అని కాదు, బట్ మెమరీ ఏదైనా కానీ. అట్లనే ఇప్పుడు మనము సిస్టంలో రీసైకిల్ బిన్లో మనము డిలీట్ చేసినవి ఆటోమేటిక్గా ఒక 30 days తర్వాత, వాట్ ఎవర్ సమ్ టైం తర్వాత ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంటాయి. మన మైండ్ కూడా అట్లాంటిదే. ఏంటంటే కొత్త మెమరీస్ మనము ఎప్పుడైతే మనము ఇప్పుడు పాస్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ జరిగింది, అది అయిపోయింది, మరి ఇక్కడ నుంచి ఇక్కడ జరగాల్సింది అయితే ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ జరగాల్సింది ఇంకా లైఫ్ ఉంది కదా. సో అది జరగాల్సి ఉంది కాబట్టి మనము దీని గురించి ఆలోచించాలి. పాతది ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం పాత జరిగిన దాన్ని అదొక ఎక్స్పీరియన్స్ అనుకొని, అదొక లెసన్ అనుకుంటే ఖచ్చితంగా దాని ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు రకరకాల పద్యాలు, రకరకాల ఫార్ములాస్, లేకుంటే సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చదివి ఉంటాం. అవన్నీ అందులో ఎన్ని గుర్తున్నాయి చెప్పండి? నిజానికి లైఫ్లో అవన్నీ కూడా ఎంతో ఎక్కడో ఒక చోట మనకు ఉపయోగపడేవే. సరే, అన్నీ కాకపోయినా కొన్నైనా, బట్ రైట్ టైంకి అవన్నీ గుర్తొస్తున్నాయి మనకు? రావు. ఈ పద్యం కానీ, ఏ ఫార్ములా కానీ ఏవి రావు. మళ్ళీ ఇక్కడ మనం ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాం. స్కూల్ అనేది జస్ట్ ఒక సర్టిఫికేట్ కోసమే అని అనుకొని వదిలేసి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలు చూడడము, అవి చూడడము, అవి వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి మూవ్ అవుతుంటాము. సో గతాన్ని పెద్దగా పట్టించుకోము. అట్లనే మన లైఫ్లో జరిగినది ఏదైనా కావచ్చు, అదొక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దాని నుండి మనకు ఏం నేర్చుకున్నాం అసలు. ఇప్పుడు మనిషి మనము రోబోలం కాదు, అట్లా తీసుకొచ్చి మెషిన్ తయారు చేసి ఆఫ్టర్ 10 years ఇక్కడ కూర్చోబెట్టి మనకు చేయడానికి కాదు. ఒక మనిషి అనేవాడు పుట్టిన దగ్గర ఉండి ఒక లైఫ్ స్టార్ట్ చేస్తుండు అంటే రకరకాలవి ఒక వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు మనకు నాలుక అనేది మాట్లాడుతుంది, లేకపోతే మనకు కళ్ళు అనేవి చూస్తున్నాయి, లేకపోతే మన సెన్స్ ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి మనము
మూవ్ అవుతున్నప్పుడు మనం రకరకాల వ్యక్తులను కానీ రకరకాల సిచ్యువేషన్స్ అన్నిటిని చూసి మనం రెస్పాండ్ అవుతూ పోతుంటాము. మరి రెస్పాండ్ అయినప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఒక్కొక్కటి గుడ్ చేయొచ్చు, వాట్ ఎవర్. అట్లాంటప్పుడు అది ఏంటంటే మనం దాని నుండి ఏం తెలుసుకున్నాం అనేది మాత్రమే మనము తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనము దాని ఎక్కువ ఇంటెన్సిటీ తోటి ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు పాస్ట్ అది ఇది అని గుర్తొస్తుంటుంది. ఏమైనా అది ఏదైనా కావచ్చు, అంటే మెమరీస్ కావచ్చు, లేకుంటే గతంలో చేసిన తప్పులు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా. ఒకటే ఇప్పుడు అయిపోయింది, దాని నుండి మనం ఏం నేర్చుకున్నాము, ఫ్యూచర్లో ఇట్లాంటివి చేయొద్దు అని నేర్చుకున్నప్పుడు మళ్ళీ మనం ఫర్దర్గా దాన్ని పాజిటివ్గా చూడాల్సిందే. ఎందుకంటే ఫర్దర్గా ఇది జరిగినప్పుడు అది జరిగింది కదా మళ్ళీ చేయొద్దు అని. కానీ గతాన్ని కేవలం ఒక ఎక్స్పీరియన్స్గా ఖచ్చితంగా తీసుకుంటే ఏ టెన్షన్ ఉండదు. అంతే ఇక దానికి అదే నా లైఫ్ అని అనుకోవద్దు. లైఫ్ అనేది అది లైఫ్లో ఒక చిన్న భాగమే పాస్ట్ అనుకోవచ్చు ఏదైనా. ఎందుకంటే ఈరోజు జరిగింది రేపు పాస్ట్ కావచ్చు, రేపు జరిగింది మళ్ళీ సో పాస్ట్ అనేది వెనక్కి పోతూనే ఉంటుంది. అంతేగాని పాస్ట్ అనేది ఒక దగ్గర స్టక్ ఉండదు. వెన్ యూ మూవ్ ఫార్వర్డ్ బ్యాక్ అనేది అది స్టోర్ అయితేనే ఉంటుంది. ఆటోమేటిక్గా పాతవి ఇంటెన్సిటీ అని అంతకంటే మంచి ఎక్స్పీరియన్సెస్ మనకు ముందు వచ్చినప్పుడు పాతవి ఆటోమేటిక్గా ట్రాష్లో వెళ్ళిపోతుంది. అది ఏంటంటే ఆ టైంలో అదే పెద్దగా అనిపిస్తుంది. అంతకు పైన ఇప్పుడు గుట్టెక్కుతున్నప్పుడు కింద ఏమనిపిస్తుంది, 10 మెట్లు ఎక్కగానే అమ్మయ్య సగం ఊరు చూడంగానే అమ్మ ఎంత హైట్ ఉంది అనిపిస్తుంది. ఇంకో 10-20 మెట్లు ఎక్కగానే అప్పుడు ఊరు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. అట్లా నువ్వు ఎండ్ ఆఫ్ ద మొత్తం మౌంటైన్ ఎక్కిన తర్వాత అసలు నీకు ఆ ఊరు అంతా మొత్తం విజన్ ఎక్కడ దాకా ఉందో మొత్తం కనిపించేస్తుంది అనమాట. సో లైఫ్ కూడా ఏంటంటే ఇట్లా మనం పోతున్న కొద్దీ ఏందని తెలుస్తున్నప్పుడు మనకు ఆ పాతవి చెదారం ఇదంతా ఏం గుర్తుండదు, ట్రస్ట్ మీ. సో మనం ఒకటే పాజిటివ్గా ముందుకు వెళ్తుండాలి అంతే. అది ఇప్పుడు అదేదో ఎక్స్పీరియన్స్ మనకు రాకపోతే మనకు ఫర్దర్గా ఎట్లా మూవ్ కావాలని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? తెలియదు కదా. అదేదో మనం నేర్చుకున్నాం కాబట్టే మనం ఆ మిస్టేక్ చేయకుండా ఇంకా మనం బెటర్గా మనం చేసుకోగలిగినాం. అంతేగాని ఇఫ్ యూ గో అండ్ థింక్ ఆఫ్ దట్ షిట్ ఆల్ ద వేస్ అండ్ వెర్ ఇస్ ద ఛాన్స్ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్, అంతే కదా. కాబట్టి పాస్ట్ అనేది మర్చిపోవాలని ఏం లేదు. నీ ప్రయత్నం నువ్వు ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా మర్చిపోతావు. ఎందుకంటే అందులో అంత సీన్ ఏం లేదు కాబట్టి. ఇంకేదైనా నీకు మర్చిపోలేని ఉన్నా కూడా ఖచ్చితంగా మర్చిపోవచ్చు. ఎందుకంటే అదొక లెసన్ అంతే. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అట్లా జరిగింది అంతే తప్ప దానివల్ల చేసేది మనం ఏం లేదు. అది మనకు సెట్ అంటే అది లైఫ్లో అది మన వే కాదు. దట్స్ నాట్ అవర్ వే ఆఫ్ లివింగ్ అని అనుకున్నాం కాబట్టి ఇట్స్ ఆల్ అది వెళ్ళిపోయింది ఆ ట్రాష్ లాగా. అంతేగాని ఇంకేదో అదే మన లైఫ్ అనుకుంటే మనకు అది పాస్ట్ ఎందుకుంటే అక్కడనే ఉండిపోతాం. అది మన లైఫ్ కాదు. ఇట్స్ ఆల్ అట్లా వచ్చింది ఏదో జస్ట్ అట్లా కాదు కాబట్టి వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్ వచ్చేసాము. అట్లా తెలుసుకుంటూ మళ్ళీ కొత్త పోతున్నాము. కాబట్టి ఎక్స్పీరియన్స్ లేనిదైతే డెఫినెట్గా ఏం తెలుసుకోలేము. కాబట్టి అదే ఎక్స్పీరియన్స్ అదే పాస్ట్ని మళ్ళీ ఎట్లా మర్చిపోవాలని కాదు, ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అది ఏఐలో వచ్చింది కదా, గతాన్ని మర్చిపోవడం కంటే ముందు నిజమే. ఒక విధంగా చెప్పాలంటే గతాన్ని మర్చిపోవడం కంటే ముందుకు సాగడం మంచిది. అంటే వాళ్ళు ఎవరో చెప్పిన వర్డ్స్ నుంచి ఆ ట్రాన్స్లేట్ తీసుకొని గూగుల్ చేసింది. అదే గూగులే కొత్త ఏం సృష్టించలేదు. బట్ ఆ వ్యక్తులు ఎవరెవరు చెప్పారో అందరినీ కూడా అవి మొత్తం మింగిల్ చేసి మొత్తం అది ఒక సెంటెన్స్ అయితే తీసుకొచ్చింది. అది నిజానికి గొప్పదే. సో గతాన్ని మర్చిపోవడం కంటే మనం ముందుకు సాగడమే మంచిది. గతాన్ని ఒక లెసన్ అని అనుకుంటే ఖచ్చితంగా ఏ టెన్షన్ ఉండకుండా మనము ముందుకు పోవచ్చు. సో ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇది చెప్పగలుగుతున్నా. నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా రకరకాలుగా నేను ఆ ఎక్స్పీరియన్స్ కలిపితే ఇంకా అంటే ఎట్లా నేను మూవ్ అవుతున్నప్పుడు ఇంకా ఎట్లాంటి సమాధానం ఇవ్వగలను నాకు తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ నా ఎక్స్పీరియన్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దీస్ థింగ్స్ and all these years and so I'm saying these things. సో దట్స్ ద థింగ్ అబౌట్ పాస్ట్. సో పాస్ట్ అనేది అది పాస్టే అంతే, అది అక్కడ అయిపోయింది. మళ్ళీ మనం కొత్తది మూట కట్టుకోవాలి, మళ్ళీ ముందుకు పోవాలి. దానివల్ల అయ్యేదేం లేదు. ఒకవేళ థాట్స్ వచ్చినా కూడా ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, డెఫినెట్గా తగ్గించుకోవాలి. అది అట్లా ఏదో వచ్చింది పోయింది అంతే, దానివల్ల మనం చేసేది ఏం లేదు అంతే. అది ఇప్పుడు మనం పోతుంటే దుమ్ము ధూళి చెదారం వస్తూనే ఉంటుంది, రోడ్డు మీద పోతుంటుంది. మనం అన్నింటినీ అయితే మూసుకొని అయితే పోలేం కదా. సో అట్లా పోతుంటాం, వస్తుంటాయి అన్నీ. ఏం చేయాలి? దాని తగ్గట్టు మళ్ళీ ఇంటికి పోయి ఫేస్ కడుక్కోవడం ఏదో చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతాం, పండుకుంటాం, ఏదో అట్లా మళ్ళీ పొద్దున్నేవు కానీ వేరే. అంతేగాని అక్కడ దుమ్ము పడ్డది, అక్కడ ఇది పడ్డది, ఇక్కడ అది అనుకోలేం కదా. ఇది కూడా అంతే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ ద థింగ్స్. బట్ వాట్ మ్యాటర్స్ ఈజ్ దట్ వాట్ యు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ వన్స్ యు ట్రీట్ దెమ్ యాజ్ యువర్ లెసన్ and move on with the great effort of forgetting the past, all these things. So ivanni nu chesinapudu definitely you will be a new flowering bloom
అంటే ఒక కొత్త మైండ్ తోటి వెళ్ళొచ్చు. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంతే, అది పోతూనే ఉంటుంది. పాస్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది, ఉండాలి. అది లేనిది మనం ముందుకు సాగడానికి ఒక పుషప్ అయితే ఉండదు. దట్స్ అ పుషప్ అంతే. ఆ పుషప్ కింద ఏముంది మరి, అది అంటే అది చెత్తానా చదారామా, ఒక మంచి చెడ ఎక్స్పీరియన్స్ అనేది సెకండరీ. బట్ ఏదో ఒకటి అయితే ఉంది కాబట్టి ముందుకు పోతుంటాము అంతే. అది ఇప్పుడు రాకెట్ ముందుకు పోవాలంటే కింద ఏదో ఫ్యూయల్ ఉండాలి కదా, ఇది కూడా అట్లాంటిదే. ఏం లేకుండా సింపుల్గా నీకు ఒక బ్లాంక్ పేపర్ ఇచ్చి యూ గో దిస్ వే దట్ వే అంటే మనకేం అర్థం కాదు, ఏం చేయలేము. బట్ ఒక పేపర్లో మనకు డైరెక్షన్స్ అనేవి లెఫ్ట్ రైట్ అని ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సరే, లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్తే గుంట ఉంది అనుకున్నప్పుడు లెఫ్ట్కి వెళ్ళము, రైట్ వెళ్తే అదేదో చెట్టు అడ్డం వస్తుందంటే మనం రైట్కి వెళ్ళము. బట్ ఏదో ఒక డైరెక్షన్ అనేది మనకు ఒక గైడ్ లాగా ఉంది కాబట్టే మనం ముందుకు వెళ్తున్నాం. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఎ గైడ్, ట్రీట్ ఇట్ యాజ్ అ గైడ్ అనమాట, మన గైడ్ ఎక్స్పీరియన్స్ అనేది. సో అది ఉంది కాబట్టి మనము దాన్ని బేస్గా వెళ్తాం. కానీ ఒక బ్లాంక్ పేపర్ ఇచ్చి పో అంటే నో వన్ కెన్ గో నోవేర్ అనమాట. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఈజ్ యువర్ గైడ్ అండ్ అదొక లెసన్ అండ్ నీకు నడిపించే ఒక ఫ్యూయల్ కూడా అదే అని మనం అనుకోవాలి. జస్ట్ అ ఫ్యూయల్ అనమాట, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. సో దట్స్ ద వే ఆఫ్ లైఫ్ అండ్ యా. సో థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ.